ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. మీనరాశి వారికి మే 10వ తేదీ మొదలు 15వ తేదీ వరకు కూడా జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అరుదైన రాజయోగం, మీకు గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, మే నెల 10వ తేదీ మొదలుకొని 15వ తేదీ వరకు కూడా మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాల మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి వారి లైఫ్లో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులు ఈ సమయంలో మీ రంగాల్లో మనోబలంతో ముందుకు సాగుతారు. ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది. వ్యాపార పరంగా సత్ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయ పారాయణం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో స్వల్పాటంకాలు వచ్చినప్పటికీ వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మిత్రుల సహకారం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహ శ్లోకాలు శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి జాతకులకు 2026 మాసం గత నెలలో ఉన్నటువంటి తీవ్రమైన శారీరక మరియు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే మాసంగా చెప్పవచ్చు. జన్మరాశిలో కుజాసనలో కలయిక ముగిసి మే 11 కుజుడు 2వ ఇంట్లోకి స్వక్షేత్రంలోకి ప్రవేశించడంతో మీలో కొత్త శక్తి నిండుతుంది. మే 15 సూర్యుడు 3వ ఇంట అడుగుపెట్టడం ఒక అద్భుతమైన యోగము. ఈ సూర్య సంచారం మీలో అపారమైనటువంటి పరాక్రమాన్ని నింపి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలాగా చేస్తుంది. మే 14 శుక్రుడు 4వ ఇంట మీ యొక్క లగ్నాధిపతి గురువుతో కలవడం గృహంలో ఆనందాన్ని, సౌఖ్యాన్ని పెంచుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులలో ఒక క్రమశిక్షణ, సంయమనం పాటించడం ఎప్పటిలాగే చాలా అవసరం. ఈ రాశి జాతకులకు లగ్నంలో శని సంచారం కారణంగా ఆఫీస్లో పనులు కొంత నిదానంగా సాగుతున్నప్పటికీ కూడా 4వ ఇంట కర్మాధిపతి, 10వ ఇంటి అధిపతి గురువు ఉండడం యొక్క ఉద్యోగానికి బలమైన రక్షణ కవచము. మే 15 నుండి సూర్యుడు 3వ ఇంట ఉపచయ స్థానం ప్రవేశించడం చేత వృత్తిపరంగా చాలా అద్భుతమైనటువంటి సానుకూలత అనేది మీకు ఏర్పడుతుంది. సూర్యుడు 6వ ఇంటి శత్రు సేవాస్థానం అధిపతి అయినందువలన 3వ ఇంట సూర్యుని సంచారం మీలో పోటీతత్వాన్ని పెంచుతుంది. తోటి ఉద్యోగం లేదా శత్రువులు కూడా మీ యొక్క దరిదాపుల్లోకి రాలేరు. మీరు తీసుకునే ధైర్యమైనటువంటి నిర్ణయాలు అధికారులు మెప్పు పొందుతారు. అనుకునే లక్ష్యాలు ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి సమయము. సప్తమాధిపతి వ్యాపార కారకుడు బుధుడు మే 15 తర్వాత 3వ ఇంట సంచరించడం చేత మార్కెటింగ్, సేల్స్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి కొత్త క్లయింట్లు దొరుకుతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయాణాలు సత్ఫలితాలు చూస్తాయి. మే 11 ధనాధిపతి కుజుడు 2వ ఇంట బలంగా ఉండడం చేత మీరు చేసే వ్యాపార ఒప్పందాలు ఆర్థికంగా లాభసాటిగా ఉంటాయి. 4వ ఇంట శుక్రుడు ఉండడం చేత ఆటోమొబైల్స్, ఇంటీరియర్ డిజైనింగ్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చాలా మెండుగా లాభపడతాయి. ఆర్థికంగా ఈ సమయం ఒక మైలురాయి. మే 11 ధన మరియు భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు తన సొంత ఇంటికి 2వ ఇంటి మేషరాశికి చేరుతుంటాడు. తన స్థానంలో స్వక్షేత్ర కుజుడు అఖండమైన ధనయోగాన్ని ఇస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మే 14 వరకు 2వ ఇంట వచ్చే సూర్యుని ప్రభావం చేత మీ యొక్క ఆస్తుల విలువ పెరగడం లేదా అమ్మకాల ద్వారా భారీ లాభాలు కూడా కలుగుతాయి. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి. అయితే లగ్నంలో శని ఉన్నందున సంపాదించిన డబ్బును భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పొదుపు చేయడం చాలా ముఖ్యం.
ముఖ్యం. జన్మరాశిలో ఏలినాటి శని ఉన్నందున శారీరక నొప్పులు, బద్ధకం లేదా కీళ్ల నొప్పులు అప్పుడప్పుడు కూడా వేధిస్తూ ఉంటాయి. అయితే మే 11 కుజుడు జన్మరాశిని వీడి 2వ ఇంట్లోకి వెళ్ళడం వలన మానసిక ఆందోళనలు మరియు ప్రమాదాల భయం కూడా చాలా వరకు కూడా తగ్గుతుంది. కానీ 2వ ఇంట ఉన్న కుజుడు మరియు మే 14 వరకు కూడా అక్కడే ఉండి సూర్యుడు మీలో ఉష్ణాన్ని పెంచుతాడు. దీని వలన కంటి మంటలు, నోటిపూత లేదా గొంతు సంబంధించిన సమస్యలు రావచ్చు. వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉంటూ ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే చూసేద్దామండి. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. ఈ రాశి వారికి శత్రు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు చాలా అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా అభిమానాన్ని, వాత్సల్యాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం ఎక్కువ. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగాను తొందరగాను చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీళ్ళు కలవారుగా ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయని సరే ముఖ్యమైన విషయం, ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.